నమస్కారం. ఇప్పుడే కూడా చక్రకళ గారు 12 వారాలు గర్భిణీ స్త్రీ వాళ్ళు నమోదు చేశాం. వీళ్ళకంతా వివరాలన్నీ మన ఏఎన్ఎం గారు ఈ ఎంసీపీ బుక్ అంటాం. ఈ ఎంసీపీ కార్డ్ అనేది ఇది మీరు ఎప్పుడు పర్మనెంట్గా పెట్టుకోవాలి. కాన్పుకు ముందు, కాన్పు తర్వాత, బిడ్డల ఎదుగుదలప్పుడు వీళ్ళకంతా ఇమ్యునైజేషన్ అన్నీ చేస్తుంటాం. వ్యాక్సిన్స్, టీకా మందులు అన్నీ వేస్తున్నాం. ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీంట్లో ఏఎన్ఎం సిస్టరు, ఎంఎల్హెచ్ వీళ్ళంతా నమోదు చేస్తారు. ముఖ్యంగా మొదటి కాన్పులో గవర్నమెంట్ వాళ్ళు 5,000 ఇస్తారన్నమాట. దీంట్లో మీకు అంతా ఉంది. మొదటి విడతగా 3,000, రెండో విడతగా 2,000 ఫస్ట్ కాన్పులో. మళ్ళీ రెండో కాన్పు ఆడబిడ్డ అయితే రెండో కాన్పులో కూడా ఇస్తారన్నమాట. ఈ 6,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాన్పు కూడా ఇంట్లో డెలివరీ కాకూడదు. మంత్రస్థానం దగ్గర ఎక్కడ డెలివరీ చేసుకోకూడదు. హాస్పిటల్కే వెళ్ళాలి. మీకు ఏదైనా నొప్పులు కానీ ఏదన్నా ఉంటే కానీ వెంటనే కడుపు నొప్పి కానీ ఏదైనా ఉంటే సిస్టర్కి తెలియజేయాలి. ఏమ్మా, మీకు దగ్గరలో కూడా పిహెచ్సి ఉంది. అక్కడ లేడీ డాక్టర్లు ఉన్నారు, నర్సెస్ ఉంటారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు కూడా ఉంటారు, అందుబాటులో ఉంటారు. గర్భిణీ స్త్రీలందరూ అక్కడ పరీక్ష చేయించుకోవాలి. ఇక్కడ కూడా చేస్తారు. అంగన్వాడీ సెంటర్స్లో, తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో ఇవన్నీ ప్రభుత్వం గుర్తించిన ఆరోగ్య కేంద్ర ఇవేమో ఉప కేంద్రాలు ఇవన్నీ. అలాగే పిల్లలకంతా మీరు టీకాలు ఖచ్చితంగా వేయాలి. నాటు మందు దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. నాటు మందు వాళ్ళు ముక్కులో పిండి ఏదైనా ఆయాసం వచ్చిందనుకోండి, ముక్కులో ఇది వేస్తారు, నాటు మందు వేస్తారు. దానివల్ల ఊపిరితిత్తులపై పిల్లలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర, నాటు మందుల దగ్గర అస్సలు వెళ్ళకూడదు. మీకు ఏదన్నా ఆయాసము, దగ్గు, జ్వరం వస్తే సిరప్లు ఉన్నాయి కదా మన దగ్గర, అమాక్సిలిన్ సిరప్లు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లో బాగా ఐస్ ప్యాకుల్లో పెట్టుకుని మీకంతా వ్యాక్సిన్ ఇస్తారు. ఇవన్నీ మీరు బిడ్డలకు వేయించాలి. అంతేగాని ఈ గురువులని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎట్లంటే అట్లా చేసుకోకూడదు. మంత్రించడం అంట, ఊదడం అంట ఇవన్నీ చేయకూడదు. దానివల్ల జబ్బేం తగ్గదు, కానీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏమో ఏదన్నా ఉంటే డాక్టర్ల మాట వినండి. మన సిస్టర్లు ఉన్నారు, ఆశాలు ఉన్నారు. అంగన్వాడీలో బాగా మీకు పౌష్టిక ఆహారం ఇస్తారు. గర్భిణీ స్త్రీలకు ఇస్తారు, బాలింతలకు, పిల్లలకు అందరికి ఇస్తున్నారు. ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు మీకు రక్తహీనత రాకుండా ఉండేదానికోసం ఇవన్నీ ఇస్తున్నారమ్మా. దయచేసి ఇవన్నీ పాటించాలా. మీరు పుట్టిన వెంటనే బిడ్డకు పాలు తాపించాలా ఏమో అందరికి చెప్పాలి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మా. పోత పాలు ఇవన్నీ వేయకూడదు. వేస్తేనో దానివల్ల విదేశాలకి ఇంకా బిడ్డలు ప్రమాదంలో పడి వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మీ బిడ్డలను కాపాడుకోవాలంటే మీరు బాగా ముందు వీళ్ళు చెప్పిన మాట వినాలమ్మా. దీంట్లో మీరు చదువుకున్న వాళ్ళైతే అన్నీ ఉన్నాయి. దీంట్లో ఎప్పుడు టీకాలు వేస్తారు, ఎప్పుడు ఏ విధంగా ఉంటాయి, కడుపు నొప్పి ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా రక్తస్రావం జరిగినప్పుడు ఇవన్నీ సూచికలు ఎట్లున్నాయి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళకి చదివి చెప్పాలమ్మా మీరు. జ్వరం వస్తే ఎట్లుండాలి. అలాగే ఆశాలో హెచ్బిఎన్సి విజిట్స్ వెళ్ళాలమ్మా. డెలివరీ అయినాక ఏమ్మా, హాస్పిటల్లో డెలివరీ అయితే తర్వాత ఇంటికి వస్తారు కదా, 3వ రోజు డిశ్చార్జ్ చేస్తారు కదా. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, అట్లనే 42వ రోజు, 40 రోజుల్లో వెళ్ళాల్సి వస్తుంది మా హెచ్బిఎన్సి విజిట్స్. దీంట్లో ఉన్నాయి చూడమ్మా, దీంట్లో చెప్పండి అట్లా. కాబట్టి ఇవన్నీ పాటించాలి. మీరు పాటించమ్మా. తల్లి బిడ్డలను సంరక్షించాలి మనం. ఓకేనా?